సామాజికవేత్త సుఖీభవ ఘనంగా మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు జన్మదిన వేడుకలు ఆదివారం రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు, సామాజికవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘాల గౌరవాధ్యక్షులు, మల్లెల గ్రూపు అధినేత శ్రీ ఆల్ఫ్రెడ్ రాజు గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పత్రికా సమావేశము ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు దివ్యాంగుల సాధికారత కోసం, వారి సంక్షేమ పథకాల అమలు కోసం ఎంతో కృషి చేశారని, ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించాలని, పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆల్ఫ్రెడ్ రాజు గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని డిఈఎఫ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది ఆత్మీయులు, ఇంతమంది నా తోటి మిత్రులు నాకు చూపిన ప్రేమ బట్టి మీ అందరికీ సదా శిరస్సు నమస్కరిస్తున్నాను. రాబోయే దినాల్లో నా జీవితంతో పాటు రాబోయే దినాల్లో నా కుటుంబం కూడా మీ సేవలకు అంకితమవుతుంది. ఈరోజు ఎన్నో పదవులు నాకు వచ్చినా కానీ రాష్ట్ర వికలాంగుల గౌరవాధ్యక్షుడిగా అన్న పదం వింటేనే నాకు గుండెల్లో దమ్ము కనపడుతుంది. నాకు ఎన్నో సందర్భాల్లో విజయవాడలో చాలా ప్రాంతాలలో మీటింగ్లో మాట్లాడేటప్పుడు రాష్ట్ర వికలాంగుల గౌరవాధ్యక్షుడు అనే పదం వింటుంటేనే అక్కడున్న స్థానికులందరూ ఆశ్చర్యపోతారు, నాలో ఏం లోపం ఉందని. వాళ్ళలో ఏం లోపం లేకున్నా కానీ ఈరోజు నాకున్నటువంటి అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బిడ్డలు, వాళ్ళ ప్రేమ కోసమే నేను ఈరోజు వికలాంగులకు గౌరవాధ్యక్షుడిగా ఉండడం. రాష్ట్రంలో వికలాంగులకు 6,000 పెన్షన్ విషయంలో ఆ రోజు మేము 100 కిలోమీటర్ చేయడము, ఆ 100 కిలోమీటర్లో వేలాది మంది నాకు సహకరించి రాష్ట్రాన్ని గడగడలాడించారు. అయినా కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము పెన్షన్ పోలేమన్నారు. అయినా కానీ టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జయనాశ్వరి గారు అయితేనేమి, తిక్కారెడ్డి రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు అయితేనేమి, బీటీ నాయుడు ఎమ్మెల్సీ అయితేనేమి, వాళ్ళందరూ మాకు ఆ రోజు సంఘీభావం తెలియజేసి 6,000 పెన్షన్కి వాళ్ళు ఒప్పిస్తామన్నారు. ఒప్పించిన పరంగానే మాట నిలబెట్టుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎక్కడ లేనటువంటి 6,000 పెన్షన్ పొందేందుకు ఆ రోజు పోరుబాటు యాత్రలో నాకు సహకరించినటువంటి నాగరాజు అయితేనేమి, చాలామంది వికలాంగులు నాకు సహకరించాడు. ఈరోజు ఆల్ఫ్రెడ్ రాజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంచి పేరు రావడానికి కారణమైనటువంటి ఆ దివ్యాంగ సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మేము ఆదూరు నుంచి కర్నూలు పోరుబాటు యాత్ర చేసేటప్పుడు బెడ్లో ఉన్నటువంటి మానసిక వికలాంగులు ఎందరినో చూసాం. ఆ మానసిక వికలాంగులు బెడ్లో ఉన్న వాళ్ళు కూడా మేము పెన్షన్ పెంచాలని చెప్పడం మూలంగా ఈరోజు వాళ్ళకి 15,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటే ఆశామాసి వ్యవహారం కాదు. నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి నా పుట్టినరోజు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే దినాల్లో ఇంకా ఈ దివ్యాంగులకి ఉద్యోగాల విషయాలైతేనేమి, అదే రకంగా వేరే వ్యాపార రీతి విషయంలో కానీ నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సహకరించిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. దాంతోపాటు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నన్ను కూడా గౌరవాధ్యక్షుడిగా పెట్టినటువంటి నరసన్న గారికి అయితేనే వారి టీం కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎందరో 100 మందికి ఈరోజు చదువులు నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు. అనాథలకైతేనేమి, వలసలకు పోయినటువంటి ఎన్నో కుటుంబాల పిల్లలకి ఇక్కడ చదువులు చెప్పిస్తేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నందుకు వాళ్ళు ప్రత్యేక అభినందిస్తున్నాను. రాబోయే దినాల్లో కూడా ఈ పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ విషయంలో కూడా వాళ్ళకి భవనం అయితేనేమి, మిగతా నిర్మాణం విషయంలో నేను సహాయ సహకారాలు అందించబోతున్నాను. కాబట్టి నాకు కూడా ప్రభుత్వం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా నా సహాయ సహకారాలు తీసుకునేటకు అక్కడ ఉన్నటువంటి ఇక్కడున్న ఎందరికో సేవ చేసేందుకు కూడా వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా మా ఎమ్మిగనూరు శాసనసభను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ సంబంధించినటువంటి సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులైనటువంటి ఆల్ఫ్రెడ్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ మనము కూడా ఘనంగా చేసుకోవడమైంది. ముఖ్యంగా ఇక్కడ మన యొక్క దివ్యాంగులు గత ఎన్నో ఏళ్ళుగా ఆయన ద్వారా, అంటే ఆల్ఫ్రెడ్ అన్న అనేటువంటి ఒక సామాజికవేత్త, వ్యాపారవేత్త, అదేవిధంగా అందరికి కూడా స్నేహశీలి. ఆయనతో ఎంతో మంది దివ్యాంగులు వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా చేయడమైంది. కొంతమంది మన యొక్క దివ్యాంగులు చాలా బాధలు చూసి వికలాంగులకు సంబంధించినటువంటి 6,000 పెన్షన్ కూడా పెంచాలని చెప్పి మేము గతంలో పోరాటం చేస్తే ఆ పోరాటానికి ఎంతో మనకి ఆర్థికంగాను మరిగా నైతికంగాను ఆయన యొక్క ఇదిని కూడా అందించి
వికలాంగుల హక్కులకు సంబంధించినటువంటి పోరుబాట యాత్ర అయితేనేమి, వికలాంగులకు సంబంధించినటువంటి సింహగర్జన అన్ని కార్యక్రమాల్లో ఆయన ఉంటూ ఈరోజు మనం అందరం కూడా 6,000 పెన్షన్ కూడా చేస్తున్నామంటే, ప్రభుత్వం ద్వారా కూడా పొందుతున్నామంటే ఎంతో కృషి ఉంది ఆయనది. అలాంటి వ్యక్తిని మనము ఈరోజు కూడా సన్మానించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మన యొక్క డిఎఫ్ ద్వారా ఆయన్ని ఈరోజు మనము ఘనంగా కూడా సన్మానించుకోవడం అయింది. దీనికి అందరూ కూడా వాళ్ళ యొక్క హర్షధ్వానాలు తెలియజేయాలి.